వెల్కమ్ టు సువర్ణ మీడియా. దిస్ ఇస్ ఆర్జేవి. విషయాల్లోకి వస్తే బిగ్ బ్రేకింగ్ న్యూస్. రామ్కోట్ నగర్ చెందిన తిరుపతమ్మ అనే ఒక ఆవిడ నివసిస్తూ ఉంది రామ్కోట్ నగర్లో. అయితే అనారోగ్య కారణంగా గత 2 రోజుల క్రితం గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చారు, నెల్లూరులో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్కి. ఇందులో భాగంగా ఆమె అనారోగ్యంగా ఉన్న కారణంగా అక్కడే 2 రోజులు అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి ఉందని తెలుసుకున్న ఆమె అక్కడ అడ్మిట్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో డాక్టర్స్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇంతకు మునిపే మీరు ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారని చెప్పి ఓన్లీ ట్యాబ్లెట్స్ ద్వారా అయితే మీకు క్యూర్ అయిపోతుంది, కానీ మీరు కరెక్ట్ అయిన పద్ధతిలో ట్రీట్మెంట్ తీసుకోండి అని ఆమెకు వివరించారు. మరొక బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆమెకు 4 సంవత్సరాల పసికందు బాలుడు ఉన్నారు. 4 సంవత్సరాలు కలిగిన చిన్నారి బిడ్డ ఆమెతో ఉన్నారు. అయితే గత 2 రోజులుగా ఒక పాస్టర్ రాజమండ్రి నుంచి వచ్చారు. ఆ రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చి హాస్పిటల్లో ఆమెని బాగా గమనించారు. 2 రోజులుగా ఆమెను గమనిస్తూ ఉండగా ఆమె దగ్గర ఉన్నటువంటి చిన్న పసికందుపై అతను కన్ను పడ్డది. కానీ ఆమెను వేధించాడు ఆ పాస్టర్. మీ లైఫ్ ఎట్లాగో కొలాప్స్ అయిపోయింది, మీరు నాశనం అయిపోయారు, కానీ మీ బిడ్డ భవిష్యత్ మేము సరైన దారిలో తీసుకెళ్తాము, కరెక్ట్ అయినటువంటి దారిలో తీసుకెళ్తామంటూ పలు వ్యాఖ్యలు తల్లి దగ్గర చేశాడు. అయినప్పటికీ తల్లి ఒప్పుకోలేదు. నా బిడ్డ నాతోనే ఉంటాడు, కానీ నేను ఎవరికి ఇవ్వను, నాకు అనవసరం అని చెప్పింది తల్లి. అయినప్పటికీ అతను ఏదో మాయపెట్టి మభ్యపెట్టి ఆ బాలుని 2 రోజుల క్రితం కిడ్నాప్ చేశాడు. రాజమండ్రి నుంచి వచ్చినటువంటి పాస్టర్ కరెక్ట్గా క్రిస్మస్ డిసెంబర్ 25న బాలుని కిడ్నాప్ చేయడం జరిగింది. వెంటనే తల్లి ఆవేదన తట్టుకోలేక అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి పోలీస్ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సమాచారం అందజేసింది. అయినప్పటికీ వాళ్ళు పట్టించుకోలేదు. అయినా కానీ తల్లి ఆమె బిడ్డ లేరనేటువంటి ఆ సంఘటన ఆమె అంతా ఇంత కాదు, బాధ, ఆమె బాధ ఒక చెప్పలేనటువంటిది, వర్ణాతీతం, అది వర్ణించలేనటువంటిది. అయినప్పటికీ ఎన్నోసార్లు ఆ పోలీస్ వారిని అడిగింది. అయినప్పటికీ వాళ్ళు ఎటువంటి చలనం లేకుండా ఉండడంతో హఠాత్తుగా మీడియా వాళ్ళంతా అక్కడ గుమ్ముకూడారు. మీడియా వాళ్ళు తల్లి దగ్గర నుంచి అనేక విషయాలు రాబట్టారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం హుటాహుట్టున నెల్లూరు నగరంలోనే 4వ పోలీస్ స్టేషన్, 4th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చినప్పటికీ ఆ బిడ్డ ఎక్కడికి వెళ్ళారు, ఆ బిడ్డకి సంబంధించినటువంటి ఎవరు ప్రోత్సహించారు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి స్టాఫ్కి ఆ కిడ్నాప్కి ఏమన్నా సంబంధం ఉందా, అసలు వచ్చినటువంటి పాస్టర్ ఎవరు, రాజమండ్రి నుంచి వచ్చానని చెప్పారు, బట్ అతను ఎవరు అనే విషయాలు క్లుప్తంగా ఆ కేసు పరిశీలనలో తెలియాల్సిన పరిస్థితి ఉంది. స్టే విత్ సువర్ణ మీడియా, డోంట్ మిస్ ఇట్. నా బిడ్డని మేము ఇక్కడికి వచ్చి ఒక 10 రోజుల పైన అయింది సార్. అంతకు ముందు కూడా వచ్చాను. వచ్చి మా తమ్ముడిని పిలిపించుకొని మనిషిని తెచ్చుకుంటే అడ్మిట్ చేసుకుంటానన్నారు. సరే మనం మా తమ్ముడిని పిలిపించుకున్నాను, అడ్మిట్ అయ్యాను, నాకు బాగా అయింది, వెళ్ళిపోయాను ఇంటికి. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బాగా లేకుండా వచ్చింది. మళ్ళీ మా తమ్ముడు తీసుకొచ్చాడు. మా తమ్ముడు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అడ్మిట్ చేయాలని నేను అడ్మిట్ అవుతానన్నాను. నువ్వు మాత్రలు మింగక అట్లా అయిపోయావు అని చెప్పి వాళ్ళు అన్నారు. అని అడ్మిట్ చేసుకోమన్నారు. మాత్రలు మింగితే సరిపోతుందని చెప్పారు. నేను సరేమని చెప్పేసి నేను ఈ చెట్టు కిందే ఉన్నాను సార్. ఇక్కడ ఉన్న తర్వాత ఒక 5 వరకు బాగానే ఉంటా ఉన్నాము. ఎవరో ఒకరు అన్నం పెడుతున్నారు, తింటా ఉన్నాము. ఉన్న తర్వాత ఒక ఆవి ఇక్కడ వార్డులో ఉండేవి, అవి మాకేదో సహాయం చేస్తామని వచ్చింది, అన్నం పెట్టించింది, తిన్నాము. ఆ రాత్రే ఆ పాస్టర్ గారు అనే అతన్ని తీసుకొచ్చి బిడ్డకి ఇట్లా సహాయం చేస్తాము, నీ బిడ్డను మాకు ఇచ్చేయి, కన్న బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత నేను వీడియోలో అన్నీ చూపించాడు. నేను ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నారు సార్ నాకు అని నేను అడిగాను.
నీ బిడ్డకు మంచి లైఫ్ ఉంది, నీ లైఫ్ నాశనం అయిపోయింది అని చెప్పి అడిగాడు. అయినా కానీ నేనని చెప్పాను. తర్వాత ఆలోచించుకొని చెప్పమన్నాడు సార్. అయినా ఈయన అన్నాడు సార్, నా బిడ్డకి 500-600 కొనిచ్చాడు తినేది. తర్వాత స్నానం కూడా చేపించాడంట. ఆయమ్మ టెన్షన్ పడి బాబు ఆగపడలేదని ఎతికితే స్నానం చేపిస్తున్నానని చెప్పాడంట. అది సార్ జరిగింది. నా బాబు క్రిస్మస్ రోజు పండుగ రోజే మిస్ చేశారు సార్. ఎవరైతే తీసుకెళ్లారో నేనైతే చూడలేదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావమ్మా? ఇక్కడ పోలీసు వాళ్ళు ఒక కానిస్టేబుల్ నేను అడిగాను సార్, బాబు మిస్ అయ్యాడు సార్, ఇట్లా 2 టైమ్స్ అవపడట్లేదని. అక్కడ వాటిలోనే కూర్చొని ఉన్నాను సార్. అడిగితే ఆయన ఉండి, నువ్వు అక్కడే పట్టుకొని ఉన్నావు, నేను చూశానని నన్ను ఓటర్ కొట్టాడు. నేను లేదు సార్, నా బాబు నిన్నంతంగా వెళ్ళిపోయాడని చెప్పాను. లేదు నేను చూశాను అన్నాను. ఒక ఆయమ్మ వచ్చి, ఆ బాబు కాదు సార్, ఇక్కడ తిరుగుతున్న బాబు మిస్ అయినాడు అని చెప్పింది. ఆ సార్ ఏం పట్టించుకోలేదు, గమ్ముగా ఉన్నాడు సార్. మరి మీద అనుమానం ఉంది నీకు? నాకెవరి మీద అనుమానం లేదు సార్. ఆ పాస్టర్ గారు అనే అతని మీద నాకు అనుమానం సార్. ఎవరు పాస్టర్? ఎక్కడి నుంచి? రాజమండ్రి అండి సార్. అతని పేరు నాకు తెలియదు. పేరండి? నా పేరు తిరుపతమ్మ సార్. ఎవరు? నాది ఇక్కడ రామకోట నగర్.